హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో వచ్చేసి మా చిన్నగాడి 3rd బర్త్డే. ఓనర్ ఆంటీ వాళ్ళతోటి, పక్క పోర్షన్ల అక్క వాళ్ళతోటి, అన్నయ్య వాళ్ళతోటి, ఇంకా పిల్లలతోటి మేము చాలా కనెక్ట్ అయిపోయాము. చిన్నగాడైతే పిల్లలతోటి చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయి ఉన్నాడు. బర్త్డే రోజు చిన్నుకి స్కూల్ ఉంది, నీట్గా రెడీ అయిపోయాడు, న్యూ డ్రెస్సెస్ వేసుకొని. నెక్స్ట్ వాడి ఫ్రెండ్స్ కోసం, టీచర్స్ కోసం చాక్లెట్స్ తీసుకున్నాం. డిస్ట్రిబ్యూట్ చేయడానికి చిన్ను ఇలా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో టీచర్స్ కూడా చిన్ను చాలా కనెక్ట్ అయిపోయి టీచర్ అనగానే టీచర్స్ నేమే చెప్పేస్తుంటాడు. సింపుల్గా ఇలా కోకోమిలన్ థీమ్లో చిన్ను కోసం నేను ఇలా డెకరేషన్ చేశాను. మీకు ఈ డెకరేషన్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, బాగుందో లేదో అనేసి చెప్పండి. నాకు చిన్నుకైనా మా హస్బెండ్ కోసమైనా వాళ్ళ బర్త్డేస్ వస్తే కంపల్సరీ నేనే డెకరేట్ చేయడానికి ఇష్టపడతాను. డై క్రాఫ్ట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అవి మనం వాళ్ళ బర్త్డే రోజు మనమే చేసి అవి చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. చిన్నగాడు బర్త్డే రోజున వాళ్ళ ఫ్రెండ్స్ని, మా బిల్డింగ్లో ఉన్న అందరినీ ఇన్వైట్ చేస్తాము, ఓనర్ అంకుల్ ఆంటీ వాళ్ళ. నాకైతే ఆ హౌస్ ఒక చిన్న జాయింట్ ఫ్యామిలీ లానే ఉండేది. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అండ్ ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ షేర్ చేసుకునేవాళ్ళం. అన్నయ్య వాళ్ళతోటైనా, అక్క వాళ్ళతోటైనా, పిల్లలతో అయినా సరే. చిన్నవాడు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా, ఫ్రీగా వాళ్ళ ఇంట్లో మూవ్ అయ్యేవాడు. చాలా హ్యాపీగా అనిపించేది అక్కడ ఉన్న రోజులు. పిల్లల కోసం మనం చేసే చిన్న చిన్న థింగ్స్ అయినా వాళ్ళకు చాలా అంటే చాలా మెమొరబుల్గా, హ్యాపీగా అనిపిస్తాయి. మా చిన్నగాడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. వాడి కోసం నేను జస్ట్ అదే రోజు ఆఫ్టర్నూన్ చేశాను ఆ డెకరేషన్ కోసం, ఆ క్రాఫ్ట్ చేయడం. కానీ వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో ఆ డెకరేషన్ అవన్నీ చేసి వాడి బర్త్డే అట్లా సెలబ్రేట్ చేసేసుకోవడం. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆంటీ వల్ల మనవరాలు కెనడా నుండి వచ్చింది. చిన్ను అండ్ అచ్చు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా చిన్నపిల్లలు అంటే కంపల్సరీ ఫైటింగ్స్, ఏవేవో గొడవలు. అండ్ వాళ్ళు అప్పుడప్పుడే ఫైట్ చేస్తారు, అప్పుడప్పుడే మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇవి కామన్ థింగ్స్ కదా ఈ పిల్లలలో. సేమ్ యాజ్ ఈజ్ వీళ్ళల్లో కూడా అదే జరుగుతుంది. పిల్లలు చాలా ఈజీగా ఫైటింగ్స్ని మర్చిపోయి చాలా ఈజీగా మింగిల్ అయిపోతారు. చిన్న కోసం వాడి ఫ్రెండ్స్ వచ్చారు. పిల్లలతో ఆడుకోవడం వాడికి చాలా ఇష్టం. సెలబ్రేషన్స్కి వాళ్ళు బర్త్డే అనేసి గిఫ్ట్గా బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. సో క్యూట్ కదా. పిల్లలు వాడి కోసం గిఫ్ట్స్ తీసుకొస్తే వాడు కేక్ ఎప్పుడు తినాలా, కట్ చేయాలా, కేక్ ఎప్పుడు తినాలన్న బిజీలోనే ఉండిపోయాడు. ఇంకా అది సెలబ్రేషన్స్ చాక్లెట్స్ ఇంకా వాడికి తెలియలేదు. తెలిసింటే కంపల్సరీ అవి కూడా తినేసే. ఆంటీ అంకుల్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. మనం ఏదైనా రెంట్ రూమ్కి చూడ్డానికి వెళ్తే ఎన్ని రెగ్యులేషన్స్, ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారనేసి అనుకుంటాము. కానీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు అలానే ఫీల్ అయ్యాం. బట్ వాళ్ళతో మింగిల్ అయ్యాక అర్థమైంది వాళ్ళు ఎంత ఫ్రీగా ఉంటారనేది. చాలా అంటే చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు. ఇంకా అక్కడ ఉన్న అక్క వాళ్ళు కూడా అంతే ఫ్రీగా ఉంటారు, చాలా షేర్ చేసుకుంటారు ఏదైనా సరే. చాలా ఈ వీడియో మెయిన్ రీజన్ అక్క వాళ్ళతోటి, ఆంటీ అంకుల్ వాళ్ళతోటి ఉన్న మెమోరీస్ ఉండాలి కంపల్సరీ. వాళ్ళతో ఉన్న మూమెంట్స్ అన్నీ ఇలా గుర్తుండాలి అనేసి నాకు ఈ వీడియోని చేయాలనిపించింది. చిన్నగాడు చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు అనేసి క్లే ఆర్ట్ చేసుకోవడానికి కోసం క్లే బాక్స్ని గిఫ్ట్గా ఇచ్చాము. అండ్ వాచ్ కూడా గిఫ్ట్గా ఇచ్చా. వాడు చాలా హ్యాపీ, నేనైతే ఫుల్ హ్యాపీ. వాడు హ్యాపీ అయితే నేను చాలా చాలా హ్యాపీ. వాడి కోసం చిన్న చిన్న థింగ్సే, బట్ వాడు చేస్తే ఎంత హ్యాపీ అవుతాడో ఆ హ్యాపీ కోసమైనా ఇవన్నీ చేయాలనిపిస్తూ ఉంటుంది.
గిఫ్ట్గా ఇస్తే దాన్ని పెట్టేసుకొని చూసిస్తూ ఉన్నాడు ఊరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్